500 రూపాయలు పటేలు నిధిగా ఇస్తే ఆ 500 రూపాయలు మనం ఇచ్చే డబ్బులు అన్నదానానికి కానీ మన పటేలు వెహికల్ డీజిల్ పోసుకొని రావడానికి కానీ ఏదో సడన్గా ఎవరికైనా ఆపద వచ్చింది పటేలు కానీ ఓ 5-10 వేలు గరీబ్ కూడా ఉన్నా కానీ వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి అని కూడా పటేల్కు ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఇన్ని తోచిన మట్టుకు మనం మంచిగా 500 శాతగానులు వాళ్ళు ఇవ్వండి. మనం కూడా డెవలప్ అయినాక ముందు స్థానానికి వెళ్ళాక మనం కూడా ఇవ్వండి. అయ్యో నేను వాళ్ళు ఇవ్వలేదు నేను ఇస్తున్నా అని మీరు ఏమనుకోకండి. ముందుకు ఎదిగిన కొద్దీ మీరు కూడా ఎదిగినప్పుడు ఇవ్వండి. ఇప్పుడే నన్ను పుష్ప అడిగింది కదా, రాజమ్మని అడిగింది, సేట్ అడిగింది అనుకుంటుంది. మనకు డెవలప్ అయిన వాళ్ళు అయితే కంపల్సరీ వ్యవస్థకు మీరు సహకారం చేయండి. సహకారం చేస్తే పటేలు నిధికి వస్తున్నాయి కాబట్టి పటేలు ఇంట్లో కాదు మనకే అవన్నీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఎందుకు పూర్వ ఆశ్రమాలు పెడుతుంది కాబట్టి మొన్న మంచిరావు సీసీ బెడ్ అక్కడికి వెళ్ళింది కాబట్టి వాళ్ళకు డీజిల్కి దానికి దీనికే కానీ అయ్యో పటేలు తీసుకొని ఇంట్లో వాడుకుంటుండు అవిటికి అది కాదు. అది కూడా మనం మంచిగా అయిపోయాకనే ఇవ్వదు. పటేలు కూడా మనకి ఏమని చెప్తుండే నాకు డబ్బులు కావాలి మీరు ఇవ్వండి అని కూడా అంటలేరు. కలశాల విషయంలో కూడా మీకు ఎంతైనా వీలైతే ఉండమండి, వీలు కాకపోతే తర్వాత ఉండమండి అని మనకు అన్నీ చెప్తుంది. కాబట్టి మనం అన్నీ గమనించుకొని ముందు పోతే మంచిగా ఉంటుంది. పటేలు తిట్టుతుండు అంటే దానికి కారణం మనకు ఉంటుంది. నిన్న ఎక్చల్పూర్లో గోపాల్ ఇంటి కాడ కూడా చిన్న విషయం చెప్తున్న జామకాయ విషయంలో సీన్ సేటు మా ఇంటికి తోలి ఆయన పల్లె పిట్టోడు ఉందో లేదో రమేష్ సేటు ఎందుకు ఆయన తెలియదు, ఇది ఒక పాపం అన్నది. నేను అశోక్ సేటు చెప్పాలి సీన్ సేటు ఫోన్ చేసి జామకాయ తీసుకొచ్చి అవన్నీ తిట్టినా కానీ నేను ఫీల్ కాదు. పటేలు చెప్పేది నా మంచి కోసమే అని నేను ఏదో గోపాల్ ఇంటి కాడ కూర్చొని నేను ఉన్నా. తర్వాత లాస్ట్ విషయంలో పటేలు తినిపించాలి, జామ చెట్టు జామకాయ తినిపించాలి, తేవాలి, సీన్ సేటు తేవాలి, రమేష్ చేయాలని పటేలు అభిమానంతో తెచ్చిందని. అంతేగాని మీరు కూడా అదేవిధంగా అన్ని చేసుకుంటే కార్యక్రమాలు యథావిధిగా ఆశ్రమాల కాడికి వెళ్ళండి, అందరం పాల్గొనాలి. చిన్న పెద్ద పటేల్ దగ్గర లేదు, అందరం పటేల్ దృష్టిలో సమానమే. మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా పటేల్ చెప్పిన అడుగుజాడలో మనం నడవాలి. పటేలు ఏదో అంటున్నాని ఇప్పుడు ఇంతకుముందే ఇప్పుడే జనపడ్డ అలా భర్త నిన్న ఏదో అన్నాడని ఆయన రాలేకపోయాడు. నేనే ఫోన్ మాట్లాడినా, నీకు ఎంత 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 అంటే అంత మంచిది నీకే, నువ్వు రా అంటే నాకు బండి ఖరాబ్ అయింది అని చెప్పాడు. మీరు ఎవరు ఏమన్నా మేము 5-6 సంవత్సరాలే మమ్మల్ని ఎన్నో అన్నాడు, ఎన్నో చేసిండు. నేను ఇలా వ్యవస్థతోనే ఇంకా ముందరు పోతున్నా. నా పిల్లలు నేను నాకు దుకాణం అన్ని డెవలప్ అవుతున్నాయి. మీరు నాతో పాటు మీరు కూడా మంచిగా ఉండాలి. మీరు కూడా నా లెక్క ముందడి సాగాలి, కష్టాలన్నీ పోవాలి. ముందడికి వచ్చినాకనే మనం మంచిగా అందరం కలిసి ఉన్నట్టు ఉంటుంది. ఇవాళ ఏదో అంటున్నాను మీరు పక్క పోకండి, అన్నీ మన మంచి కోసమే అనుకోండి, మీరు ముందడి సాగండి. నైట్ ఏమంటారు అడుగు ఆశ్రమాలు స్టార్ట్ అయినాయి కదా, అందుకే అని అందరికీ కావచ్చు అని అనుకుంటున్నాను. మమతక్క చెప్పింది ఇలా కాలేజ్లో మంచిది అవుతారు అలా బిడ్డ అనే కాలేజ్లో. అయితే అక్కడ నేను మా ఊరు అమ్మగానే ఉన్నాం. బయట విజిటింగ్ అని పోయినాం. బయట కూర్చున్నాం. ఆమెకు ఒక బాబుకి గుడిపోయిందని బాధపడి మేమిద్దరం మాట్లాడుకుంటే ఇట్లా పటేలు గారి దగ్గరికి వెళ్ళాను, ఏ గొడవ ఉన్నా ఏ బాధలు ఉన్నా పోలేదని చెప్పింది మమతక్క. చెప్పిన తర్వాత ఆమె చెప్పినా ఆమె వెళ్ళలేదు, కానీ నేను వెళ్ళిన ఒకసారి పటేల్ దగ్గరికి పోయిన రోజే నా ప్రాబ్లం క్లియర్ అయింది. కానీ వచ్చేటప్పుడు అసలు నాకు ఆ బాధ లేదు, మొత్తం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా పరిశ్రమైంది. అక్కడ ఉన్నంతసేపు అసలు నాకేం బాధలు అనిపించలేదు. అంతకుముందు ప్రతిరోజు ధైర్యం వచ్చింది, ఒక పవర్ అనేది ఉంది అనే ధైర్యం కారణంగా మమ్మల్ని థ్యాంక్ యూ. అలాగే
వైఎస్ఆర్ గారి తీసుకో అప్పటిదా అందరూ సైలెంట్ ఉండండి. అందరూ సైలెంట్ ఉండాలి. మాట్లాడడం ఎవరు మూడు నమ్మకాల గారికి 40 రోజులు మూడు నమ్మకాలు అవకాశాలు పట్టు రాశారు పట్టణకు సంబంధించిన సాయుధ ముఖ్యంగా ఉంటుంది ఆట వాడుకుంటే ఆట